పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ సుశీల గారు. వారు బెంగళూరు, కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు. తను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంపూర్ణ స్వస్థత కొరకై త్వరగా స్వస్థపడాలని బిడ్డ ప్రార్థించమని ప్రత్యేకంగా కోరారు. సుశీలమ్మ గారు చేసిన సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు వాక్యం వినగలుగుతున్నారు. ప్రాముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యాలతో నుండి ఐసీయూలో ఉండి మరణ పడకపై ఉన్న వారి జీవితాల్లో ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందడం ద్వారా వారి జీవితాల్లో దేవుడు కృపని పొందుకొని గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు సుశీలమ్మ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడికి వారికి ఇస్తున్న వాగ్దానం, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తనకున్న అనారోగ్యంలో దేవుడు తన తోడున్నారని, తను భయపడకుండా తన జీవితంలో దేవుడు సంపూర్ణ స్వస్థత దయచేస్తారు అనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని దేవుడి వాగ్దానం ద్వారా దయచేసినందుకు దేవుడు సుశీలమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. లెంట్ డేస్, శ్రమ దినాలు, 7 మాటలు కదా. మనందరి జీవితాల్లో ఈ 7 మాటల్ని అర్థం చేసుకోవడం, అతి ముఖ్యంగా 7 మాటల్ని వివరించడం ఈ రోజుల్లో చాలామందికి కష్టంగా ఉంది. కానీ మీకు ఈ కష్టానికి ఒక చిన్న జవాబు ఇవ్వాలని. ఏంటిది అనగా, మన ప్రియతమ అన్న జోషి అన్నగారు వారు గోల్డ్ ఫ్రమ్ గొల్గతా అనే పుస్తకాన్ని వారు రాశారు. 7 మాటల్ని 2 రీతిలుగా వారు వివరించారు. ఈ గోల్డ్ ఫ్రమ్ గొల్గతా అనే ఈ పుస్తకం మీకు కావాలి అనంటే ఈ కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. అనేక మంది సేవకులు, చాలామంది నాలాంటి యవన సేవకులకి ఎంతో టెన్షన్, ఏ విధంగా దీన్ని నేను చెప్పాలి, ఏ విధంగా అనేకులకి దీన్ని దేవుడి యొక్క గొప్ప 7 మాటలు, సిలువపై పలికిన మాటల్ని వారికి అందింప చేయాలని కొంచెం టెన్షన్ ఉంటుండొచ్చు. కానీ ఈ టెన్షన్ తీరే ఈ చిన్న బుక్ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి జోషి అన్నగారి ద్వారా రాయించిన ఈ పుస్తకం కేవలం 20 రూపాయలు. మీకు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు సంప్రదించండి. 20 రూపాయలతో పాటు కొంచెం పోస్టల్ ఛార్జెస్ అదనంగా మీరు మాకు పంపిస్తే వెంటనే మీకు ఈ బుక్ మేము పోస్ట్ చేయడం కానీ, కొరియర్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ 7 మాటలు చెప్పాలనే చింతని మీరు కొంచెంగా మీకు భారం దక్కించే అవకాశాన్ని దేవుడు కల్పించారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ బుక్ని వెంటనే తెప్పించుకోవాలి అనేది నా మనవి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన కృపా వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. దేవుని వాక్యంలో మన దైనందిక జీవితాలను పరిశుద్ధాత్ముడు చక్కగా వ్రాశారు. ఈ వాక్యాన్ని బాగుగా చదివి ధ్యానం చేసినట్లయితే మన వ్యక్తిగత కుటుంబ జీవితాలు చాలా శ్రేయస్కరంగా శుభములతో ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబాలను కూడా దేవుడు దీవిస్తాడు. కుటుంబాలలో శాంతి సమాధానం ఉండాలి అనగా దేవుని వాక్యాన్ని బాగుగా చదువుతూ ఉండాలి. చదివిన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. అర్థం చేసుకున్న వాక్యాన్ని జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి.
ఇంట్లో యవన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? ఇంట్లో యవన బిడ్డలకు వివాహాలు అయినాయా? ముఖ్యంగా ఆడబిడ్డల యొక్క వివాహాల గురించి మేము ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం, భారంతో ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఆడబిడ్డలకు వివాహాలు కావడం ఆలస్యం అవుతుంది. కారణం ఏమిటనగా సరైన సంబంధాలు దొరక్క. ప్రియులరా, సరైన సంబంధాలు అనడంలో నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, విశ్వాసి అయిన అమ్మాయికి, విశ్వాసి అయిన అబ్బాయి, విశ్వాసి అయిన అబ్బాయికి విశ్వాసి అయిన అమ్మాయి దొరకడం ఈ దినాల్లో చాలా కష్టంగా ఉంది. చాలా విచారకరమైన సంగతి. మనుషులు కూడా అందచందాలు, ఆస్తిపాస్తులు, కులాలు చూస్తున్నారు, కానీ విశ్వాస్యతలో బిడ్డలు ఎంతవరకు ఎదిగారు అనేది వారికి జీవితాల్లో చూడటం లేదు. పెండ్లైన ఆడబిడ్డలారా, నా బిడ్డలారా, నేను మీకు మనవి చేస్తున్నాను. అత్తగారింటికి వెళ్ళిన తరువాత అత్తమామలను బాగా చూడడం నేర్చుకోవాలి. మీరు ఎంత బాగుగా అత్తమామలను చూస్తే అంత క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. కొన్ని కుటుంబాలలో అత్తమామలు ఉంటారు, వివాహమైన తరువాత భర్తను బట్టి భార్య మూవ్ అవుతూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. భార్య భర్తలు ఇరువురే సంసారాన్ని ప్రారంభిస్తారు. అటువంటి సందర్భాల్లో ఎక్కువ సమస్యలు ఉత్పన్నము కావు. కానీ అత్తమామలతో ఉండవలసి వచ్చినప్పుడు కోడండ్రగా వెళ్ళిన బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రత్యేకముగా మనవి చేస్తున్నాను. మీ అత్తమామలను బాగా చూడండి. మీ ఇంట్లో పెళ్ళి కానీ ఆడపడుచులు ఎవరైనా ఉంటే వారిని కూడా మంచిగా చూడండి. తద్వారా మీరు ఆ ఇంట్లో క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక సంగతి, ఆడబిడ్డలారా, నా బిడ్డలారా, నా మాట వినండి. మీ అత్తమామల ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పుట్టింటి గూర్చి ఎక్కువగా చెప్పవద్దు కబుర్లు. మీరు అత్తమామల ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పుట్టింటి గూర్చి ఎక్కువగా మాట్లాడవద్దు. మా అమ్మ అంత మంచిది, మా నాయన అంత మంచివాడు, మా అన్నగారు, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క అని మీరు చెబుతూ ఉంటే ఎదుటివారికి కొంచెం అసహనంగా ఉండడానికి అవకాశం ఉంది. అసూయ కూడా రావడానికి అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులు చాలా మంచివారు, ఎంతో ప్రేమను మీరు అనుభవించారు. మీ తోబుట్టువులు చాలా మంచివారు, వారి ప్రేమను మీరు అనుభవించారు. మీ ఇల్లు దాటి వేరే ఇంట్లోనికి అనగా అత్తమామల ఇంట్లోనికి మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పాప, ఇంకా సంతానం లేదా? సంతానం లేకపోతే కంగారు పడవద్దు. అబ్రాము శారాలను జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకు రిబ్కాలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యంలో అసాధ్యములైన కార్యాలను సాధ్యం చేసిన ఆ ప్రభు మీద ఆధారపడండి. 3 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా పిల్లలు లేకపోతే కంగారు పడవద్దు, బెంబేలు పడవద్దు, విచారపడవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాలాంటి దైవజనులకు మీ ప్రార్థన మనవి తెలియజేయండి. భారంతో ప్రత్యేకముగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ సంవత్సరము దేవుడు తప్పనిసరిగా మీ ఆశను తీరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఎవరి బిడ్డలు ఉన్నతమైన విద్యలు చదివారు, సరైన ఉద్యోగాలు లేవు. నా ప్రియ బిడ్డలారా, నిరుద్యోగము మిమ్మల్ని పట్టుకుని పీడిస్తుంది, నాకు తెలుసు. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటనగా, నిరుద్యోగంలో మీరు ఎంతకాలం బాధపడతారు బాబు, అమ్మ, దయచేసి మాలాంటి సేవకులకు మీరు తెలియపరచండి. మీ కొరకు భారంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది, ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి సమయంలో మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది యవనస్తులు మీ పాద సాన్నిధ్యానికి వచ్చి మోకరించి వాక్యాన్ని వినడానికి ఇష్టపడ్డారు, వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. బాల్యకాలంలో ఉన్న మా ప్రియ బిడ్డలను దీవించండి, యవన ప్రాయంలో ఉన్న మా ప్రియ బిడ్డలను దీవించండి. ముఖ్యంగా యవన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క సెటిల్మెంట్ కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా.
నాయన యవన బిడ్డలు బాగా చదువుకొని వారిని కన్నా తల్లిదండ్రులకు పేరు తెచ్చే కృప దయచేయండి. వారు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులను బాగుగా చూచే కృప దయచేయమని అడుగుతున్నాను. అయినా వారికి వివాహమైన తదుపరి భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడానికి మీరు కృప చూపించండి. అబ్రహాము శారాల వలె మా ప్రియ బిడ్డలు జీవించే ధన్యతలోనికి నడిపించుమని అడుగుతున్నాం ప్రభువా. నాయన ఎంతోమంది మా ప్రియ బిడ్డలు చదువుకున్నారు, నిరుద్యోగంతో ఉన్నారు ప్రభువా. మా ప్రియ బిడ్డలను కనికరించి వారికి తగిన ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. ఎంతమంది అనారోగ్యంగా ఉండి కూడా మంచాల మీద ఉండి వాక్యాన్ని వింటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన. కొంతమంది మా ప్రియ బిడ్డలు చూడలేకపోయినా అంధులుగా ఉన్నప్పటికి కూడా వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. వారితో మీరు మాట్లాడండి స్వామి. వారి యొక్క జీవితంలో కండ్లు లేవనే బాధ లేకుండా ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడ్డాయి అనే సంతోషాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వాక్యాన్ని వింటున్నారు. వారందరినీ మీ వాక్య సమృద్ధి చేత దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను సమృద్ధిగా ఈరోజు తన వాక్యం చేత దీవించునుగాక. ఆదికాండం 23వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనండి. గత పాఠంలో నేను ప్రారంభించాను, మరొకసారి నేను చదువుతాను. ఆదికాండము 23వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ప్రియులారా, మనం చూడాలి ఏమిటి అనగా శారాయి 127 సంవత్సరాలు బ్రతికింది. 127 సంవత్సరాలు బ్రతికింది అనగా మనం ఆలోచించవలసింది ఏమిటనగా ఇస్సాకు వయస్సు ఎంత ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఇస్సాకు వయస్సు ఎంత ఉంటుంది అనేది మనము ఆలోచించాలి. అనగా శారాకు ఎంత వయసులో ఇస్సాకు పుట్టాడో అనేది మనము గ్రహించాలి. శారా 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు చనిపోయిన వయస్సు 127 అనగా ఇస్సాకు వయస్సు 37 సంవత్సరాలు అని గ్రహించాలి. 37 సంవత్సరాలైనప్పటికీ కూడా ఇస్సాకునకు పెండ్లి కాలేదు. ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 37 సంవత్సరాలు పెండ్లి కాని యవనస్తుడు ఈ తల్లిదండ్రుల దగ్గర ఎంత భద్రంగా పెరిగాడో మనము ఈరోజు ఆలోచించాలి. ప్రియులరా, మావాడు యవనస్తుడండి, వాడు చెప్తే మాట వినడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అనే తల్లిదండ్రులు ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. మాకు ఒకే ఒక బాబండి, ఆ బాబుని ఎంతో గారాబంగా పెంచాం, వాడు మాట వినటం లేదు, వాడు సరిగ్గా చదువు చదవడం లేదు, లేకపోతే వాడు బాగానే చదువుకున్నాడు కానీ ఆ చదువుకుంటూలో ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకుని వెళ్ళిపోయాడు. అతి గారాబం చాలామంది బిడ్డలను పాడు చేస్తుంది. శారాకు 90 సంవత్సరాల వయసులో దేవుడు శారాను దీవించాడు ఒక బిడ్డతో. ఒకే ఒక బిడ్డ. ఎంత గారాబంగా చూస్తారో మీరు ఆలోచించాలి. అంత గారాబంగా చూచినప్పుడు కూడా అబ్రాము శారాలు ఇస్సాకును చాలా డిసిప్లైన్తో, క్రమశిక్షణతో పెంచారు అనే సత్యాన్ని మనము ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి డాడీ? మోరియా పర్వతం వెళ్ళాలి. మోరియా దేశానికి వెళ్ళాలి అని అంటే 3 దినాలు నడవాలి. యవనస్తుడైన ఇస్సాకు తండ్రి యొక్క మాటను కాదనలేదు. వాక్యాన్ని వింటున్నా యవ్వన బిడలారా, మీ తల్లి కానీ మీ తండ్రి కానీ ఏ మాట చెప్పినా జవదాటవద్దు అని ప్రావు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇస్సాకు ఈనాడు ప్రపంచానికి దీవెనకరంగా ఉండడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా తల్లిదండ్రుల యొక్క మాటకు క్రమశిక్షణ కలిగి జీవించాడు. దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకులు కలిసి మోరియా పర్వతానికి ఎక్కారండి. మోరియా పర్వతంపై అబ్రహాము
బలిపీఠం కట్టాడు. తదుపరి ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు బంధించాడు. డాడీ, ఇదేమిటి, నన్ను బంధిస్తారేమిటి? గొర్రె పిల్లను అర్పించడానికి బదులుగా నన్ను బంధిస్తారేమిటి? నా యొక్క కాళ్ళు చేతులు కట్టేస్తున్నారేమిటి అని అబ్రహాంపై తిరుగుబాటు చేయలేదు. దేవుని నామానికి స్తోత్రం. ఇస్సాకు విధేయత కలిగిన కుమారుడిగా జీవించినట్లుగా మనం చూస్తాం. 37 సంవత్సరాలు అయింది సారమ్మ గారు చనిపోయేటప్పటికి. 37 సంవత్సరాలైనా తన యవ్వన శీలాన్ని పాడు చేసుకొనని యవనస్తుడు ఇస్సాకు. వాక్యం వింటున్న ప్రియా యవనస్తులారా, ఈ రాత్రి జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఆడబిడ్డలు, మగబిడ్డలు నాకు ఫోన్ చేస్తూ వారు యవ్వన ప్రాయంలోనే ఎయిడ్స్ వ్యాధి చేత, HIV వ్యాధి చేత బాధపడుతున్నాం అంకుల్, ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. వారు చిన్న వయసులోనే ఎయిడ్స్ వ్యాధి, HIV వ్యాధి వచ్చేసిందంటే వారి శీలము ఏ రీతిగా ఉంటుందో ఆలోచించాలి. నేను అందరిని అనటం లేదండి. కొంతమంది ఇంజెక్షన్ చేసుకోవడం ద్వారా వారిది వీరిది అంటుకుని వచ్చింది అని అంటున్నారు. దాంట్లో నాకు పెద్ద అనుభవం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పేది ఏమిటనగా, ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, ఇస్సాకు యొక్క జీవిత విధానమే అనేక మంది యవనస్తులకు ఆదర్శప్రాయము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన బిడ్డలను కూడా ఆ రీతిగా పెంచడానికి మనం తీర్మానం చేసుకుందాం. ఇస్సాకు కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనము ఆలోచించాలి. యేసు ప్రభు వారు తన యవ్వన ప్రాయంలో ఏ రీతిగా జీవించారు? పాపము అంటకుండా నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని తన శీలాన్ని గురించి సవాలు చేసిన ఆ మహానుభావుడు యేసయ్య రీతిగా మనము జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 23వ అధ్యాయంలో మనము చదివిన రీతిగా ఇంకొక సత్యంలోనికి నేను వస్తూ ఉన్నాను. అదేమిటి అనగా, శారా కనాను దేశం అందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. అంతకుముందు వారెక్కడ జీవించారు అనగా 22వ అధ్యాయము 19వ వచనం. తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెర్షెబాలో నివసించెను. వారు బెర్షెబాలో నివసిస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే హెబ్రోనును కిర్యతర్బాలో మృతి పొందెను అని మనం చదువుకుంటున్నాం. అంటే బెర్షెబా నుంచి వారు హెబ్రోనుకు వచ్చారు అన్నమాట. బెర్షెబా నుంచి హెబ్రోనుకు దూరం 19 మైళ్ళు. 19 మైళ్ళు నడిచి వారు హెబ్రోనుకు వచ్చారు. హెబ్రోను అనే మాటకు ప్రియులారా సహవాసము అని అర్థం. హెబ్రోన్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ టు అబ్రహాం. అదే రీతిగా దావీదు మహారాజు పరిపాలించేటప్పుడు ఈ హెబ్రోనునే ముఖ్య పట్టణముగా చేసుకున్నట్లుగా వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. దీనికి కిర్యతర్బా అనే పేరు ఎలా వచ్చింది అనగా, యెహోషువ గ్రంథంలోని ఒక మాటను మనం చదివితే మనకు అర్థమవుతుంది. బైబిల్ను వారు క్విక్గా తీయండి. ఒక వచనాన్ని చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి హెబ్రోను యెఫున్నె అని కెనోజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యతర్బా. దయచేసి మీరు దానిని నోట్ చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. హెబ్రోను అను కిర్యతర్బాలో ఈ శారా మరణించినట్లుగా మనం చూస్తాం. శారాను గూర్చి చాలా ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. అబ్రహాము ఎంతగా ప్రేమించాడు. అవును, భార్యాభర్తలు ఈ రీతిగా ప్రేమగా జీవించాలి. ప్రియులారా, 62 సంవత్సరాలు వీరి యొక్క సంసార జీవితం. నాట్ 1 year or 2 years,
నాట్ 10 years or 20 years, 62 years, 60 సంవత్సరాలు వారు కలిసి జీవించారు అండి. దేవుని నామానికి స్తోత్రం. ఒకే భార్య, ఒకే భర్త, 62 సంవత్సరాలు. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, భర్తగా ఉన్న ప్రియ తమ్ముడు, నీ భార్యకు నీవు అంకితం కావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. వాక్యం వింటున్న ప్రియ చెల్లెమా, నీ భర్తకు నువ్వు అంకితం కావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఒకే శరీరము, ఏక శరీరముగా ఉందురు అని ప్రభు చెప్పారు. ఒకే శరీరమని గ్రహించి ఒకే భార్యగా, ఒకే భర్తగా మీ సంసార పవిత్రతను కాపాడుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒక మీటింగ్లో ఉన్నానండి. ఒక దైవజనుడు అన్నాడు ఒక మాట. ఏమన్నాడు అనగా, భార్య భర్తలు ఇద్దరూ దరిదాపు 50 సంవత్సరాలు కలిసి పనిచేస్తే వారి ముఖాల యొక్క రూపం మారుతుంది. ఏ రీతిగా మారుతుంది అనగా, వారిద్దరూ అన్నా చెల్లుల్లా కనబడతారు అని అన్నాడు. ప్రియా తమ్ముడు, ప్రియా చెల్లమ్మ, కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాధాన్యతమైనదో, కుటుంబ వ్యవస్థ ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని దృష్టిలో, మన దృష్టిలో కూడా అంత ప్రధాన పాత్ర అది వహించాలి. దేవుని దృష్టిలో కుటుంబ పాత్ర ఎంత ప్రధానమైనదో మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాము శారాలేక జీవితం మనకెంతో మాదిరి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ బాగా నేను ముగిస్తాను. శారా ఇక మనకు కనబడదు. శారా మరణించింది. శారా జీవితంలోంచి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒకటి, శారా రక్షింపబడిన విశ్వాసికి సాదృశ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. చాలా మంచి గృహిణిగా 62 సంవత్సరాలు అబ్రహాముతో కాపురం చేసిన విశ్వాసి అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో ఈ రీతిగా వ్రాస్తున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. శారా రక్షింపబడిన జీవితానికి ఇది తార్కాణం. పరిశుద్ధమైన రీతిగా శారా జీవించినట్లుగా మనం చూస్తాం. ఆమె ప్రియులరా, రెండవది, ఈ శారా అని చెప్పుకుంటున్నావు కదూ, ఈమె శారాయిగా మరణించలేదు, శారాగా మరణించింది. శారాయి అనే మాటకు గయ్యాళి గంప అని అర్థం. ఈమె గయ్యాళిగా మరణించలే, ఈమె శారాగా మరణించింది, అనగా రాజకుమారినిగా మరణించినట్లుగా మనం చూస్తాం. నెంబర్ 2. నెంబర్ 3, శారా తన యజమానుడైన భర్త చెప్పిన మాటకు లోబడినట్లుగా మనం చూస్తాం. నెంబర్ 4, శారా జీవితము ఫలించిన అనుభవానికి సాదృశ్యం. అవును ప్రియులరా, ఈ ఫలింపు జీవితానికి 25 సంవత్సరాలు ఆమె వెయిట్ చేయవలసి వచ్చింది, కనిపెట్టవలసి వచ్చింది. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, తాత్కాలిక జీవితంలో సమస్యలు ఉండి ఉండవచ్చు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాం అన్నా మాకు పిల్లలు లేరు, ఎంతో కాలంగా ఈ పేదరికంలో నలిగిపోతున్నామన్నా దీనిలోంచి ఎప్పుడు దేవుడు మమ్మల్ని బయటకు తీసుకుని వస్తాడు. సమస్యల వలయంలో మీరు చిక్కుకొని బాధపడుతున్నారేమో. శారా జీవితంలో 25 సంవత్సరాలు సంతానము కొరకు ఎదురు చూడవలసి వచ్చింది. శారా ఎన్నడు నిస్పృహ నిరాశకు లోను కాలేదు. ప్రియులార, మన యొక్క జీవితంలో కూడా ఈ సత్యాన్ని నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. శారా ఒక కుమారుణ్ణే కంది, కానీ శారా కుమారుడు ఇస్సాకు ద్వారా ప్రపంచము దీవించబడినట్లుగా మనం చూస్తాం కదూ. ఇసుగా రేణుల వలెను, ఆకాశమందలి నక్షత్రాల వలెను నీ సంతానాన్ని చేస్తాను అబ్రహాము. శారా
అని దీవించిన దేవుని యొక్క వాగ్దానం తూచా తప్పకుండా నెరవేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అదే రీతిగా మనము ప్రియులరా ప్రభు కొరకు ఫలించే రీతిగా మనం ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. ఒక్క అంద్రయ్య పేతురును తీసుకుని వచ్చాడు ప్రభు దగ్గరికి. పేతురు ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. పేతురు గారి యొక్క ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది రక్షించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రు, మిమ్మలను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. మీ దీవెన ద్వారా దేవుడు అనేకులను దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలోనికి నిన్ను నీవు సమర్పించుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. శారా మరణం ఇస్సాకును చాలా కృంగుదలలోనికి తీసుకుని వచ్చింది. శారా నిమిత్తము అబ్రహాము అంగలార్చినట్లుగా ఏడ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. నేను చెప్పవలసి వస్తే ఇంకా అనేక విషయాలు నేను చెప్పగలుగుతానండి. కొంతమంది చనిపోతే ఏడ్చే దిక్కుగా ఉండదు. చచ్చిపోయిన వాడు కళ్ళు చెరడేసి అని ఆ మీటింగ్లోనో కూటంలోనో చెప్తూ ఉంటారు. అంతరాత్మ ఘోషిస్తూ ఉంటుంది, వీడెంత దుర్మార్గంగా జీవించాడు అని. కానీ ప్రియులరా, శారా చనిపోయినప్పుడు అబ్రహాము అంగలార్చాడు, విలపించాడు, ఏడ్చాడు. ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవాలి. నేను ముగిస్తున్నాను. పెండ్లైన బాబు, నీ భార్యను అంతగా ప్రేమించు. పెండ్లైన పాప, నీ భర్తను ఆ రీతిగా ప్రేమించు. అబ్రహాము శారాల వలె మీరు జీవించాలి. తద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా కావాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.